అందరికీ నమస్కారం. ఈ మధ్యనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ముఖ్యమైన అంశాలు పెట్టడం జరిగింది. అందులో ఇళ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి అన్ని హాస్పిటళ్లలో అనుమతించాలని చెప్పేసి కోరాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ జర్నలిస్ట్కి. ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బయట పనిచేస్తూ ఉంటాడు, సమాజ సేవ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏమాత్రం హెల్త్ఫుల్ గా లేకపోతే చాలా సమాజానికి సంబంధించినటువంటి పని వెనుకబడటంతో పాటు వాళ్ళ కుటుంబం కూడా గడవడం కష్టమైనటువంటి దుస్థితిలో ఈరోజు జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భారంతో పాటు హెల్త్ భారం కూడా జర్నలిస్టు మీద ఉండొద్దు అనేటువంటి ఆలోచనతోటి మా యూనియన్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవిస్తా ఉన్నాం. ఒక నిమ్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. కాబట్టి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఈ హెల్త్ కార్డుని అనుమతించే విధంగా చేయాలి. అక్రెడిటేషన్ కార్డుల వరకు వస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే చాలా మంది అక్రెడిటేషన్ కార్డుకి అర్హత సాధించినటువంటి పేపర్లలో పనిచేస్తున్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్రెడిటేషన్ కార్డు లేకపోవడంతో వాళ్ళు అనేక రకాల అవకాశాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రెడిటేషన్లు అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చాలా మేము కలెక్టర్ గారికి మాట్లాడేటప్పుడు సానుకూలంగా స్పందించారు. మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఇతర సమస్యల మీద ముఖ్యమైన ఒక 10 సమస్యల మీద వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేడ్చల్ జిల్లా కమిటీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ అధికారుల మీద, ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా మాకు కొంత నమ్మకం ఉన్నది. ఇప్పటిదాకా మేము ఎందుకు వెయిట్ చేసినామంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉండే. మరి ఈ ప్రభుత్వం కొంత స్థిరపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చాం. ఇది ఆఖరి వినతి పత్రంగా మేము భావిస్తా ఉన్నాం. ఈసారి కనుక వాళ్ళు స్పందించి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళు స్పందించకుంటే రానున్న రోజుల్లో జర్నలిస్టులను చైతన్యం చేసి ప్రత్యక్ష పోరాటాలకు దించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేశాం. కాబట్టి అధికారులకి, ప్రభుత్వానికి ఒకటే మా వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిసెంబర్ నెలలోపు మేము ఏదైతే యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలి. లేకపోతే జనవరిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ ఆఫీస్ కు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గురించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రధాన జర్నలిస్టుల సమస్యలు కలెక్టర్ గారికి విన్నవించడం, ఇళ్ల స్థలాల సమస్య, అక్రెడిటేషన్ల సమస్య, ఆరోగ్య కార్డుల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ల సమస్య, ఇలాంటి 10 ఫిర్యాదులతోటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ప్రధానంగా గతంలో కూడా 2-3 సార్లు జర్నలిస్టుల సమస్యల పట్ల అడగడం జరిగింది. అలాగే తక్షణం ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ప్రత్యేకంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలి. ఎందుకంటే జర్నలిస్టుల పిల్లలకు 50% విద్యావకాశాలు రిపీట్ ఇవ్వాలని మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కేవలం ఒక పేపర్ పరంగా ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటుంది. దానివల్ల కొన్ని ప్రైవేట్ పాఠశాలలో రాయితీ ఇవ్వడం లేదు. దీనివల్ల అనేక మంది జర్నలిస్టులు తమ పిల్లలను మంచి విద్యాలయాల్లో చేర్పించే అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనేక మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవు.
అది కిరాయి ఇళ్లలో ఉంటూ వాళ్ళ 24 గంటలు పనిచేస్తూ కూడా ఈ రోజు వాళ్ళు అద్దె కొంపల్లో ఉండి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుండి ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినాం. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వచ్చేసి ఇక్కడ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రైవేటు విద్యా పాఠశాలలకు డైరెక్ట్ ప్రభుత్వం పంపిస్తే బాగుంటది, కాకపోతే లేటర్ సిస్టమ్ తీశారు. అట్లా కాకుండా ఫలానా జర్నలిస్టు కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళందరికీ 50% రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో చాలా మంది వృద్ధ జర్నలిస్టులు పనిచేస్తూ ఈరోజు వాళ్ళ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నది. దీనికి అంతటి కారణము ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలని, అట్లాగే ఒకవేళ స్పందించని పక్షాన జర్నలిస్టులు ఉద్యమాల బాట పట్టవలసి వస్తుంది. ఇది ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నాం.